కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు. సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ అమలు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె కాలంలో తమకు జారీ చేసిన రిటర్నెడ్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇవాళ సాయంత్రం విద్యాశాఖ మంత్రితో జరిగే చర్చలు సఫలమయ్యేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సరే మా గోడు ఇంకా ప్రభుత్వానికి పట్టలేదు. ఈ రోజు మోకాళ్ళ మీద ఉండి మేము నిరసన తెలియజేశాము. మా పరిస్థితి రోడ్డు మీదకి మోకాళ్ళ మీద ఉండి మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈ రోజు చర్చలకి మా మంత్రి గారు పిలిచారు, విద్యాశాఖ మంత్రి గారు. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. విద్యాశాఖలో అనేక రకమైన పనులను గ్రౌండ్ లెవెల్లో చేస్తూ వస్తున్నాము. మేము ఎస్పీడీ ఆఫీసుని ముట్టడి చేసినా సరే మా మీద సోగాజ్ నోటీసులు ఇవ్వడము, టెర్మినేషన్ ఇవ్వడము, మేము మనస్ఫూర్తిగా సమ్మె చేసుకుని మా హక్కులు పోరాడే హక్కును కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని బెదిరించే ప్రవర్తనలో ఉన్నారు. ఇవన్నీ కాదండి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని, రెగ్యులర్ చేయని పక్షంలో హెచ్ఆర్ పాలసీ మీరు పేపర్ రూపంలోనన్నా అందించి మీరు మాకు జగన్ మామయ్య గాను, అలాగే మా పిల్లలకి మామయ్య గాను, మాకు అన్నయ్య గాను ఉంటారని నమ్ముచున్నాము. అందరికీ ఈ మామయ్యని అన్నయ్యని అని చెప్తున్నారు కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగులకైతే మీరు ఏమీ కానట్టుగానే ఉన్నారు. ఈ రోజుకైనా సరే మీరు ఇచ్చిన మాటని నెరవేర్చుకుని సమగ్ర శిక్షలోని ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఇన్ని రోజులుగా మేము చేస్తున్న సమ్మెకి కారణంగా ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలిచి ఉన్నారు. ఈరోజు మా న్యాయపరమైన డిమాండ్లు సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ అనేది చేయాలి. అందరికీ 23% శాలరీ హైక్ అనేది ఇవ్వాలి. అన్ని విభాగాలకి అది వర్తించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. టెర్మినేషన్ ఆర్డర్స్ ఎవరైతే కేజీబీవీ ఉద్యోగులకి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ వాళ్ళని విధుల్లోకి చేర్చుకొని మా న్యాయపరమైన డిమాండ్లని అందరినీ నెరవేర్చి మాకు న్యాయం చేసి ఈరోజు మా సమ్మెని వెనక్కి తీసుకోమని కోరుకు policy.